ఇది నా కళ. ఇట్లా ప్రశాంతంగా ప్రకృతిలో ఇలా కలిసిపోయి మమేకమైపోయి, అంటే చాలా చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ, చాలా మాట్లాడాలనుకుంటున్నాను. లగ్జరీ అంటే అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి, అసలు నిజమైన డెఫినేషను లగ్జరీకి? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో, కమ్యూనిటీలో, డూప్లెక్స్లో, ట్రిపులెక్స్లో, ఇండిపెండెంట్ హౌసెస్లో, విల్లాస్లో, వీటిలో ఉండి అన్ని సౌకర్యాలతో, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్, కుక్కర్సు, అవెన్స్, మార్బుల్ టైల్స్, కాంక్రీట్ జంగల్, ఏషియన్ పెయింట్స్, వీటి మధ్యలో ఊపిరి ఆడని సమస్యలతో, స్ట్రెస్ఫుల్ లైఫ్, భయంకరమైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ జీవితాలు, అప్పులు, ఇంకా మన ఆశకి అద్దు లేకుండా మనం అలవాటు చేసుకున్న ఎన్నో వ్యసనాలు, అంటే ఎక్కడికి పోతున్నామో తెలియకుండా, ఆలోచించకుండా ఇలాంటివన్నీ, అంటే లగ్జరీ అంటే ఇది అనుకుని ఈ వేలో వెళ్ళిపోతూ, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్లో ఎటువంటి సుఖం లేకుండా ఉందనుకుంటూ, అంటే ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఉండట్లేదు, అది మీకు కూడా తెలుసు డీప్గా ఆలోచిస్తే. సో లగ్జరీ అనేది ఇది కాదు. అసలైన లగ్జరీ నేను చెప్తాను. అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆనందాన్ని డబ్బుతో కొలవకుండా, అసలు డబ్బుతో సంబంధం లేకుండా ఎంత హాయిగా జీవించవచ్చో, ఎంత ఎంజాయ్ చేయొచ్చో, మాలాంటి వాళ్ళని కలిసి పర్సనల్గా కొంత సమయం గడిపితే మీకు అందరికీ తెలుస్తుందండి. ఉండక్కర్లేదు, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది మేము చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో, ఎంత హాయిగా. కాకపోతే ఒకటి, ఫిజికల్గా చాలా కష్టంగా ఉంటుంది, మెంటల్గా కొంచెం పర్వాలేదు, మరి ఎక్కువ స్ట్రెస్ అయితే ఉండదు మాకు. ఫిజికల్గా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పని, ఆ చెప్పులు లేకుండా మొత్తం పొలం అంతా తిరగడము, ఇంతంత ముళ్ళు, రకరకాల ముళ్ళు దిగిపోవటం, దాంట్లో తీసుకోవడానికి కూడా టైం ఉండదు. ఒకసారి నైట్ వెళ్ళి తీసుకుందామంటే దొరకదు, అప్పటికే మేము ముళ్ళతో నడిచేస్తూ ఉంటాం, లోపలికి వెళ్ళిపోద్ది. అవి కళ్ళల్లో ఉండిపోతాయి అలాగే. అలా ఇప్పటికీ నాకు ఉంటాయి, ఒక 2-3 అన్న ఉండుంటాయి. జనరల్గా మన సెన్సిటివ్ స్కిన్కి ముళ్ళు దిగితే నొప్పి రావడం, రక్తం రావడం, సీమ్ పట్టడం జరుగుతుంది కదా. ఇంకా మాకు అంటే నాలాగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు, నేననే కాదు, ఫార్మర్స్ ఎవరైనా, అసలు ఇప్పుడు నేనంటే మధ్యలోంచి స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు ఏదో కొంచెం తెలుసు, పొలం వెళ్ళడం, నాన్న కూడా అంతా. ఈ ఒరిజినల్ ఫార్మర్స్ ఉంటారు ఊళ్ళో, నేను చూస్తాను ఎంత బండగా ఉంటారండి వాళ్ళు. చేతులు కానీ కాళ్ళు కానీ చాలా హార్డ్గా ఉంటాయి. నడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళతో నేను కలవలేకపోతున్నాను. అంటే నేను ఇప్పుడే కదండి పూర్తిగా దీంట్లో, మనం ప్రతిరోజు దీంట్లో ఉంటే ఏం కాదు, మధ్యలో మళ్ళీ సిటీ వెళ్ళవలసి వస్తుంది. ఫ్యామిలీ, ఇంట్లో నాకు 2 పెట్స్ ఉంటాయన్నమాట, వాటిని కూడా చూసుకోవాలి, కేరింగ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది ఇష్టం కదా అని చెప్పేసి బాధ్యతలు పక్క పెట్టి పూర్తిగా దీంట్లో ఉండలేను. అక్కడ 100% అన్నీ చూసుకుంటూ నేను ఇది చూసుకుంటూ ఉంటాను అనమాట, ఇక్కడికి రావడం చేయడం. స్పెషల్గా నాకు మీతో చాలా షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఆ విషయం. చాలా హాయిగా ఉంటుందండి. ఎటువంటి అసలు సౌండ్ అనేది, మనకి ఆర్టిఫిషియల్ సౌండ్స్ అనేవి అస్సలు వినిపించవు మీకు. పొలం మధ్యలో రైతులు కూడా అలా పల్చగా కనిపిస్తుంటారు ఎందుకంటే వ్యవసాయాలు పెద్దగా ఎవరు చేయట్లేదు, ఆపేశారండి. ఇంతకుముందు బాగా చేసేవారంట, రాను రాను వ్యవసాయం తగ్గిపోతూ ఉంది. ఇంతకుముందు పట్టణాలు, నగరాలు, అక్కడ వరకు మనం మొత్తం పాడైపోయి వ్యవస్థనంతా భ్రష్టు పట్టించేసి ఎక్కడికో వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈ పల్లెటూరుకి వచ్చేసిందండి. వీళ్ళందరూ విలేజ్లో చూస్తుంటే ఎంత భయం వేస్తుందంటే, ఇప్పుడు మనం రక్షించుకోకపోతే, మనం అందరం మేలుకోకపోతే ఏమీ మిగలవండి. ఇంకా మన ఎథిక్స్, వాల్యూస్, పాత విధానాలు, పురాతన పద్ధతులు, ఎస్పెషల్లీ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు అసలు ఏవి మిగలవు. అన్నీ కూడా డబ్బుతో ముడిపెట్టేస్తున్నారు. అంటే స్వార్థం, సెల్ఫిష్, వాళ్ళ పనుల కోసం వాళ్ళని నమ్మిన వాళ్ళని మోసం చేయటం, ద్రోహం చేయటం, దానికి రకరకాల రీజన్స్ చెప్పటము, తప్పించుకోవడము. అంతే, ఇంక అసలు భరించాలి, మన బాధ్యత తీసుకున్నామని కూడా అనిపించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, మన జీవన విధానం, మనం తినే ఆహారం, అది చాలా బ్రెయిన్ మీద అనుకోకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. కెమికల్ ఫుడ్ అనేది కంపల్సరీ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చూపించదేమో అనుకుంటారు మీరు,
తింటున్నాము అరిగిపోతుంది అయిపోతుంది అంటున్నాము. లేదు బ్లడ్‌గా మారి మన బ్రెయిన్ అంతా కూడా సప్లై అవ్వాలి కదా! అదంతా అవుతుంది కదా! లోపల సప్లై అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అంటే ఆ మైండ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఎలా ఉంటదండి విషాహారము. భయంకరమైన విషాహారం, కల్తీ ఆహారం. అసలింగా నేనే పూర్తిగా ఇంత ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం చేస్తుంటే నేనే అప్పుడప్పుడు ఒక 20% మిస్ అవుతున్నాను నా ఆహారాన్ని. ఎలా జరుగుతుందంటే ఒకసారి బస్సు ప్రయాణం చేసినప్పుడు మధ్యలో ఆకలేస్తే నేను మాక్సిమం ఫుడ్ తీసుకెళ్ళిపోతాను ఇంట్లో అన్నీ తీసేసుకొని. ఎందుకంటే బయట నాకు అసలు నచ్చదు. తినలేను, పడదు కూడా. ఒకలా అయిపోతది. అంటే అలవాటు లేకో ఏమో మరి తెలీదు. తీసుకెళ్ళిపోతాను. ఒక్కసారి ఎప్పుడైనా కుదరకపోతే చాలా దూరం మాకు మియాపూర్ నుంచి కన్సన్పల్లి విలేజ్ 70 కిలోమీటర్లు. బైక్ మీద వస్తాను మాక్సిమం. లేదు అంటే బస్సు. మనకి మియాపూర్‌లో బస్సు ఎక్కితే పటాన్ చెరువు, అక్కడి నుంచి జోగిపేటు, అక్కడి నుంచి ఇక్కడికి అలా బస్సు ఏంటంటే సరౌండింగ్ తిరుగుతూ రావడం వల్ల చాలా టైం పట్టేస్తుంది నాకు. ఒక్కసారి తిన్నానంటే చాలా ఇబ్బంది అనిపిస్తది. అలా ఈ 20%కే నేను ఎంతో హెల్త్ పాడైనట్టు అనిపిస్తుంటది. మరి 100% తింటున్నారు మన వాళ్ళందరూ. పూర్తిగా ఇటువైపు ప్రకృతి వ్యవసాయం ఆహారం వైపు రండి. అలాగే నిజమైన లగ్జరీ అంటే ఏంటో తెలుసుకోండి. అస్సలు ఎప్పుడు కూడా బంగ్లాల్లో, డబ్బులో నిజమైన లగ్జరీ ఉండదు. అది మన అపోహ అనుకుంటాం. ఇప్పుడు మన శరీరం ఉంది. దేన్ని తట్టుకోలేకపోతుంది ఇది. మన మాట మన శరీరం వినాలి కదా! మీరు దీన్ని ఒక చిన్న గాయమైతే అసలు కట్టయితే వెంటనే సీమ్ పట్టడం, లేదంటే దానికి మందేయడము ఇవన్నీ చేస్తాం మనం. సెన్సిటివ్‌గా సిటీ మధ్యలో, ఈ లగ్జరీ మధ్యలో బతికిన వాళ్ళు. అదే ఫార్మర్స్ గానీ, లేదంటే నేను గానీ అలవాటైనోళ్ళు మేము కోసుకున్న ఏం పట్టించుకోమనమాట. కోసుకుంటుంది, తర్వాత పని చేసుకుంటాం ఎండిపోతది. అంటే దీన్ని గ హార్డ్‌గా చాలా రఫ్‌గా చూడగలిగితే అదే గదండీ లగ్జరీ. బాధపడుతున్న స్కిన్ను తగ్గకుండా మిమ్మల్ని బాధపెడుతుంటే ఇంక మనం బాధపడుతూనే ఉంటాం కదా! అబ్బా! నొప్పి, నొప్పి అని. అది టెన్షన్ లేకుండా ఎక్కడ బతుకుతున్నారు? ప్రతి క్షణం ఏదో ఒక టెన్షను సిటీలో. అంత లగ్జరీలో బతుకుతూ ఉంటే కూడా. ఇంత ప్రశాంతమైన జీవితంలో ఇలా పొలాల మధ్యలో పొద్దున్నే లేవగానే సూర్యోదయం అద్భుతం అండి నిజంగా. అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు టైం ఉండదు వీడియో తీయడానికి. అంతా కంగారుగా లెగుస్తాము. 5:00కి అలా లెగుస్తాము. ఈ విలేజ్‌లో ఇక్కడే ఉంటున్నాము. ఫాస్ట్‌గా కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి. కొంచెం సమయం పడుతుంది. ఆ గిన్నెలన్నీ బయట బూడిదతో కడుగుతాము. అంత పాత పద్ధతి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ మా ఫుడ్ అంతా తీసుకొచ్చి పొలంలో అన్ని పనులు చేసుకొని మధ్యాహ్నం ఇక్కడే కొంచెం కూర్చొని మళ్ళీ పనులన్నీ చేసుకొని ఇంటికెళ్ళిపోతాం. సో, వీడియో తీయడానికి టైం ఉండట్లేదు. లేదంటే నేను చేసే ప్రతి పని చిన్నవి కూడా మా మొబైల్‌లో క్యాప్చర్ చేసి అవన్నీ నేను ఒక చిన్న చేసి పెట్టాలనుకుంటాము. సమయం ఉండట్లేదు. ఇంకా సత్యం గారు వచ్చిన తర్వాతే మొత్తం ఇలాంటివన్నీ అంటే కూర్చొని చెప్పడమే తప్ప చేసి చూపించడం కుదరట్లేదు. ఫ్యూచర్‌లో మేము చేస్తూ ఉంటే కూడా కవర్ చేసి మాకు చూపించాలని ఉంది. అప్పుడు మీకు అర్థమవుతది అసలు మేము ఆవుల్ని ఎలా మేపుతాము, ఎలా శుభ్రం చేస్తాము వాటిల్ని, స్నానం ఎలా చేపిస్తాము, ఎలా స్పెండ్ చేస్తాము వాటిలతో. లగ్జరీ ఎస్పెషల్లీ లగ్జరీ గురించే కదా మాట్లాడుతున్నాను. ఇవన్నీ దాంట్లోకి వస్తాయన్నమాట. అసలు కుండలో అన్నం గానీ, కూర గానీ వండుకుంటుంటే మా నూనె యేసుకొని మేము కొంచెం ఇంతే పడుతదండి. ఒక హాఫ్ స్పూను. అసలు ఎంత టేస్ట్ ఉంటదండి. మేము కంగారుగా వండేస్తాం. అందులో ఏమి ఎయ్యం గూడా. సరిగ్గా ఉంటే వేస్తాం లేదా లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతాం. పక్కన కరివేపాకు ఉంటుంది. అక్కడ కొత్తిమీర ఉంటుంది. అది తీసుకొచ్చి కొన్ని వేసేసి వండేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నిలవ కూడా ఉంటుంది. మాకసలు ఇప్పుడు మేమున్న దగ్గర అసలు నేను జస్ట్ ఎమర్జెన్సీ కోసం వేసవికాలం ఏమన్నా పని వాళ్ళకి ఇబ్బంది అవుతదేమో అని ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టాను. ఇంక అసలు ఏమీ లేవనమాట. ఒక వేసవికాలం ఇక్కడ నేనంతా సిద్ధం చేసే వరకు ఒక చిన్న టేబుల్ ఫ్యాన్‌తో అడ్జస్ట్ అవ్వాలనేది నా కోరిక. ఆ తర్వాత అది కూడా తీసేయాలి. అక్కడక్కడ మనకి వేప చెట్లున్నాయి. ఈ పొలం కొనక ముందు కరెక్ట్‌గా ఒక 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో మరి వీళ్ళు మరి 2 ఇయర్స్ అనుకుంటా. 2 ఇయర్స్ అయింది. పెద్ద పెద్ద వేప చెట్లండి. ఒక 3 ఆయన కొట్టేసి అమ్మేసుకున్నాడంటండి డబ్బుల కోసం. జస్ట్ ఒక 3,000-4,000 వస్తాయి అంతే. కానీ అంత పెద్ద వేప చెట్టు పెంచాలంటే ఎంత కష్టమండి నాకు. అది కొట్టేసిన తర్వాత వచ్చిన కొమ్మలు ఇప్పుడు నాకు అవే ఒక 2, 3 మిగిలినయి చాలా చిన్నగా ఉంటాయి. చెట్లుతో ఉన్న పొలాన్ని కొనడానికి అంటే అంత పెద్ద పెద్ద చెట్లంటే చాలా ఇష్టం. ఆ చెట్టు చుట్టూరు
అలా మట్టితో మధ్యలో గ్యాప్ ఇచ్చి, దానికి ఆవిరి వేసి, నీళ్ళు పెట్టి, ఆ చెట్టుని ఇంకా పెద్దగా చేసి, ఆ చుట్టుపక్కల అలాగా మన రచ్చబండలు ఊళ్ళో రావి చెట్టు కింద ఉండేది కదా! అట్లా కట్టి దాని మీద కూర్చోవాలి. మా హారు నాకు 2 పెట్స్ ఉన్నాయి. స్నోయి, హారు, పమేరియన్ ఇంకా కాకస్ స్పానియల్. వాటిలతో ఆడుకుంటూ ఒక 2 మేకపిల్లలు, ఆహ్, మనం గడ్డి అయి ఉంటాయి కదా! మన కంకులు, వరి కంకులు అయి కడితే ఆటోమేటిక్‌గా రామచిలుకలు, పక్షులు అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ మనకు అలవాటయిపోతాయి. ఎల్లవు. రోజు రోజు మన పరిచయం అయ్యాయనుకోండి, మనమేమి బంధించి పెంచము. కానీ వెళ్ళవు. అవలి కిలకిలా పొద్దున్నే లేవగానే అరవడము, సాయంత్రం పడుకునేటప్పుడు అరవడము, ఆహ్, నిశ్శబ్దంలో ఈ ప్రకృతి చేసే ఇలాంటి శబ్దాలు అసలా అద్భుతం అనమాట. కొన్ని మిస్ అవుతున్నాం. వాటరు ఎక్కువగా కనిపించదు మనకి. గోదావరి, ఇంకా చెరువులు, కాలువలు ఉంటే ఆ శబ్దాలు ఇంకా బావుంటాయి. గాలైతే చాలా బా ఏస్తదండి ఇక్కడ. అంటే ఖాళీ స్థలం ఎక్కువగా ఖాళీగా ఉంటే కొంచెం హైటు, డౌను పొలాలు బావుంటాయి. ఆహ్, మంచి సాయిలు. ఒక్క వాటర్ ప్రాబ్లమ్ ఒకటే నన్ను ఇబ్బంది పెట్టింది. అది కూడా వచ్చినియి మరి ఎంతవరకు చూడాలి తెలీదు. వాటర్ అనేది కంటిన్యూగా ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ ప్లేస్ అంతా అద్భుత అద్భుతంగా చేయాలి. 2 ఎకర్సే. 2 ఎకర్స్‌లోనే చాలా ప్లాన్లు చేశాను. ఇక ముందు ముందు ఈ ప్లాన్స్ అన్నీ కొంచెం కొంచెంగా మీకు పరిచయం చేస్తూ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సో, లగ్జరీ గురించి తెలుసుకోండి. డబ్బులు సంపాదించటంలో ఉండదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఎన్ని సార్లు చెప్పినా బోర్ కొట్టని విషయం. అంటే మీకెంత చిరాకొచ్చినా ఇదే నిజం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది బావున్న రోజున మీరెంత సంపాదించుకున్నా మీరు దాన్ని అనుభవించగలుగుతారు. బాధపడక్కర్లేదు. శరీరం బాధపడితే మనకు కష్టమే కదా! ఆ శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇట్లా ఇప్పుడు మొత్తం మీకు కనిపించే స్టోన్స్ అన్నీ మనకి నెక్స్టు ఆహ్, ఎలా అయితే సిటీ మధ్యలో లగ్జరీ కోసం పరిగెట్టి ఆ జాబులు ఇలాంటివన్నీ మనం పెద్ద పెద్ద జాబులు వెతుక్కోవటము, ప్యాకేజీలు పెరగాలి జీతం. ఎంతొచ్చినా సరిపోవట్లేదు ఖర్చులు. విపరీతమైన ఖర్చులు. మీకు సిటీలో ఏది పట్టుకున్నా వందలు, వేలల్లో ఉంటుంది. ఇలాంటి పొలం మధ్యలో మనకు పెద్దగా ఖర్చులుండవు. మాకు చాలా తక్కువండి. నాకు నెలకి నాకు నేనే అన్నీ చేసేసుకుంటాను కాబట్టి మహా అయితే ఒక 5,000-10,000 కూడా ఖర్చవ్వదు. ఆహ్, అసలా ఎంత బావుంటుందంటే సింపుల్‌గా. ఒకవేళ బోర్ కొడితే నిజంగా ప్రకృతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ప్రకృతిలో జీవించే వాళ్ళకి బోర్ కొట్టదు నాకు తెలిసి. ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే అప్పుడప్పుడు సిటీ ఎళ్ళి ఇంకా అవన్నీ ఒకసారి టచ్ చేసేసి మళ్ళీ వచ్చేయొచ్చు. మాక్సిమం మన భారతదేశంలో మన సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవటానికి అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అదే మేము అడిగేది. పెద్దగా ఏమీ లేదండి. బాధేస్తుంది, భయమేస్తుంది చూస్తుంటే. నేను చూసే చిన్న చిన్నవే. నేను పెద్దగా ఏమి టచ్ కూడా చేయను. పబ్స్, క్లబ్స్ అవన్నీ మనకేం తెలీదు. అయినా బాధేస్తుందంటే నిజంగా ఆ కల్చర్ అంతా చూసే వాళ్ళకి ఇంకెంత భయమేయాలో, ఇంకెంత బాధేయాలో. అంటే అసలైన విషయాన్ని మర్చిపోతున్నాం కదా! మనకి సిటీలో లైట్స్ ఎక్కువుంటాయి గదా! కనిపించదు. ఈ పాటికే లైట్స్ ఆన్ జేసేస్తారు. ఇక్కడ అసలు ఆ సన్ను కిందకెళ్ళడము, సన్‌సెట్టు ఎంత నీట్‌గా ఒక బొట్టు మన శ్రీకి పెద్ద బొట్టు పెట్టినట్టుగా అందం ఎంత బాగా అనిపిస్తదంటే నేను అలా నడుచుకుంటూ, చూసుకుంటూ వెళ్ళిపోతుంటాను. పొద్దున్నే లెగ్గానే ఆ సూర్యోదయం. ఎస్పెషల్‌గా మనం సూర్యోదయము, సన్‌సెట్టు అంటే చంద్రోదయం ఈ 2 చూడగలిగితేనే నిజమైన జీవితం. ఈ 2 చూడలేనప్పుడు సూర్యోదయం, చంద్రోదయం ఈ ఈ 2 చూడగలిగిన జీవితం చాలా హ్యాపీగా, చాలా హాయిగా ఉంటుందండి. ఈ 2 సిటీ మధ్యలో ఎట్టి పరిస్థితిలో మీరు చూడాలనుకున్న అంత పెద్ద పెద్ద లైట్స్‌లో ఇంట్లో లైట్సు, రోడ్డు మీద లైట్సు, కార్ లైట్సు, ఎటు చూసినా లైట్సు చీకటికి అర్థమే పోయింది. మనకి పొలాల మధ్యలో ఆ చీకటి ఎంత బాగా కనిపిస్తదంటే, ఎంత బా తెలుస్తదంటే నైట్ టైమ్ మేము ఒక్కొక్కసారి పొలంలో పని లేట్ అయిపోతుంటది. 7, 8 అలా నడుచుకుంటూ ఎళ్తుంటే క్లియర్‌గా చుక్కలు గానీ, చందమామ గానీ చాలా ఇష్టం నాకు. అలా ఎన్నో రోజుల నుంచి ఆ సిటీ మధ్యలోకెళ్ళిన తర్వాత రాలేకపోయాను ఇలా బయటికి. మొత్తం పూర్తిగా ఇక్కడే ఉండి ప్రతిరోజు చంద్రోదయం జూడాలి. అంటే మనకి బోర్ కొట్టని విషయాలు ఉన్నాయి ప్రకృతిలో అంటే మొట్టమొదటిగా మనకి సూర్యోదయం, చంద్రోదయం. అంటే సూర్యుడు అస్తమించడం కూడా బావుంటుంది. ఆయన అస్తమిస్తూ ఉంటేనే ఒక పక్కన చంద్రుడు వచ్చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన ఎక్కువ కనిపించడు. ఆ చీకటి అవుతూ ఉంటే ఆయన ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. ఆ 2 ఎంత అద్భుతం అండి. పోనీ అదేమన్నా ఫుల్ మూన్ ఉంటుందా అంటే లేదు. హాఫ్ మూన్ నుంచి మళ్ళీ ఫుల్ మూన్‌కెళ్తూ ఉంటుంది. అసలా ఈ అందాలని, ఈ
అద్భుతాలని మనం వర్ణించలేము. ఇవన్నీ దూరం అయిపోతున్నాం. సరే మనం దూరం అయిపోతున్నాం. మన అమ్మ వాళ్ళకి విసుగొచ్చేసింది వదిలేశారు. మరి పిల్లలకి ఎవరు చెప్తారండి మన పిల్లలకి? కనీసం మన పిల్లల కోసమైనా మారదాం. పొలం మధ్యలో ఉండడానికి, పూర్తిగా పొలాల మధ్యలో ఉండడానికే ప్లాన్ చేద్దాం. అంతే, ఇంకా చాలా చెప్పాలి. తర్వాత మాట్లాడుకుందాం.